జిల్లా ధర్మవరం మండలం కేశవనగర్ మాకి వర్షాకాలము వర్షం వచ్చినప్పుడు మగ్గుంటల్లో నీళ్ళు వచ్చి ఒక 3 వారాలు 4 వారాలైనా నీళ్ళు తగ్గవు. భారీ వర్షం వచ్చినప్పుడు 6 నెలలు 5 నెలలు అయినా కూడా మగ్గుంటల్లో నీళ్ళు ఉంటాయి. మాకు జీవనాధారము అదేను. మాకు అధికారులు వచ్చి చూసి ఏదో విధంగా సత్యసాయి జిల్లా ధర్మవరం కేశవనగర్లో ఒక 3 ఏళ్ళ నుంచి సార్ ఇదే పరిస్థితి. ఏ అధికారి మమ్మల్ని ఆదుకోలేదు. మగ్గుంతలో నీళ్ళు వస్తున్నాయి. మేము ఆధారపడి దాని మీదే బ్రతుకుతున్నాము. మీరేమైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? 3 రోజుల నుంచి ఉన్నాయి. ఊరికెళ్ళారు. వ్యవసాయం కూడా దగ్గర ఉన్నా వస్తా ఒక 15 నిమిషాలు రావట్టి తట్టుకోవాలి. ఇంక రెండు వానలు పడితే పోతే బండి పుల్లు వచ్చేస్తాయి. ఇంకా మా ఇంట్లోకి నాన్న కాబట్టి 2 వానలు పడాలి. అంటే ఆ కాలం నుంచి ఈ బౌండరీ అంతా తిరుగుతాయి. ఇంకా ఈ కాలువ ఎంత ఉందో అన్నీ వచ్చేస్తాయి. అట్లా పోయింది కదా కాలువ ప్రాబ్లము, నేల ప్రాబ్లం. అర్థం కాదు. ఏమైందంటే గుంపు తీయడానికి కాలువ ఉంది. నీళ్ళు కాలువలో నిలబడే నీళ్ళు అక్కడ ముందు లేవునా, అక్కడ ఫ్లో పోలే. నీళ్ళు పోలే, అన్నీ మొత్తం బ్లాక్ అయిపోయింది. నీళ్ళు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఆ నీళ్ళు ఉండే నీళ్ళు ఎక్కువైనప్పుడు, తేమ ఎక్కువైనప్పుడు అసలు ఓకే. కూలర్ పంపేసారు. రారు కదా, వీడియో లాగే దండిగా తీసినా కూలి మగ్గం 4 పిల్లల్లో 3 నువ్వు ఎత్తేస్తున్నట్లు చెప్పు. ఈ మొదలకు వస్తాయి. అందరూ వచ్చి దాని మీద పడి 20-18 అడుగులు కాలండి, 4 అడుగులు లేదు. అవి ఉన్న కాడుకున్నా ఉన్నాయి. అది ఇప్పుడు అది ఇంకా మన నీళ్లు ఆడ రాళ్ళు ఎడ్డ ఉంటే వీళ్ళు పోయి తీసేసి కొట్లాడకు వచ్చా అంట. ఇప్ప వచ్చినాడా మళ్ళీ
వచ్చినాయి మీ ఇంట్లోకి తోడతావా? తోడే పెట్టమంటే స్టెప్ బై స్టెప్ వస్తాయి సార్. ఇది అర్థమయ్యే నేను ఇంకా వర్షం రాగానే పిచ్చకొచ్చిన గుర్తుందో లేదా పిచ్చకొచ్చే అది మొత్తం అడుగు విధంగా పీకేసి కాలువ మొత్తం నీళ్ళు వేదట్టు చేస్తే ఇవి రావు అది తెలుసు నాకు. అట్లే ఉంటే మళ్ళీ కథ అడిగేద్దాము. వాళ్ళకి వర్షం ఆర్డర్ ఉందన్న వేరే వాళ్ళకు దానికోసం అట్లా దిగి జిల్లా ధర్మవరం మండలం కేశవనగర్ మాకి వర్షాకాలము వర్షం వచ్చినప్పుడు మగ్గుంతుల్లో నీళ్ళు వచ్చి ఒక 3 వారాలు 4 వారాలైనా నీళ్ళు తగ్గవు. భారీ వర్షం వచ్చినప్పుడు 6 నెలలు 5 నెలలు అయినా కూడా మగ్గుంతుల్లో నీళ్ళు ఉంటాయి. మాకు జీవనాధారము అదేను. మాకు అధికారులు వచ్చి చూసి ఏదో విధంగా చేయాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం కేశవనగర్లో ఒక 3 ఏళ్ళ నుంచి సార్ ఇదే పరిస్థితి. ఏ అధికారి మమ్మల్ని ఆదుకోలేదు. మగ్గుంతలో నీళ్ళు వస్తున్నాయి. మేము ఆధారపడి దాని మీదే బ్రతుకుతున్నాము. మీరేమైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై హింద్. జిల్లా మాకు మగ్గుంతలో నీళ్ళు ఊరితే పనులే ఏంలే, అదే ఆధారం మాకి. యా అధికారాలు వచ్చినా ఇంతే. ఇప్పుడు చెప్తున్నాము ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో మాకు కొంత సహకరించాలని చూస్తున్నాము, సేకరించాలని. మాకు మగ్గుంతలో నీళ్ళు ఈ కాలంలో ఆ కాలం నీళ్ళు అన్నీ ఇక్కడ పైకి వస్తాయి, ఇళ్ళల్లోకి వస్తాయి. ఇన్న వాళ్ళ ఇంట్లోకి కానీ లోపలికి పోయినాయి ఇంట్లోకి. అవి ఏమో మీకు చెప్తాం, మీరు వచ్చినారు కాబట్టి మీకు చెప్తున్నాము. ఇది వర్షాలు మగ్గుంతలో నీళ్ళు వస్తాయి. అట్లా మగ్గాలు నేసాకే కాదు, ఇవి 3 ఏళ్ళు అవుతుంది ఇట్లా. ఇది 4వ సంవత్సరం ఇది నీళ్ళు రాబట్టి. మొత్తం ఎక్కువ ఉన్నా నీళ్ళు. ఇప్పుడు ఏమున్నా కానీ చెప్తున్నాము. ఏందన్నా వచ్చినారు కాబట్టి మేము మీకు చెప్పింటేనే మీరు వచ్చినారు ఏందో చూపిస్తామని. దానికై మేము మా ఉండే బాధ్యత చెప్పుకుంటున్నాము. అట్లా మాకు వానలు వచ్చిందంటే ఇంక మగ్గాలు వేసుకోకలే ఉండలేము. అవే మగ్గాల ఆధారం మాకే. అట్లా అవి వేసుకుంటేనే మేము ఇంట్లో బయట పనులు పోయేకవుతుందన్న. మేము ఆడవాళ్ళమి ఎందున్నా మగ్గాలు వేసుకొని బతుకుండే వాళ్ళమే కదా. దానికి ఎవరు రాలేదన్న మా ఇంట్లో కల్లా. అధికారులు కమసరీలు చెప్పిన రారు, అధికారులు రారు. ఆయన వచ్చింటే చెప్పినాము. ఆయన మళ్ళీ మిమ్మల్ని దొలకొచ్చినాడు ఏందో మా గురించి అట్లా.